హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాన్విశ్రీ మీడియా. ఇవాల్టి వీడియోలో మనకి నవోదయ విద్యాలయ సమితి నుంచి మనకి ఒక ఆన్లైన్ నోటిఫికేషన్ అనేది మనకి విడుదలైంది. నాన్ టీచింగ్ పోస్ట్స్ అనమాట. ఇది 1374 పోస్టులు అనేవి ఇందులో ఉన్నాయి. సో వేరియస్ అనమాట, డిఫరెంట్ కేటగిరీలో మనకి ఈ జాబ్స్ అనేవి ఈ నోటిఫికేషన్లో విడుదల కావడం జరిగింది. మనకు ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి ఈ ఏప్రిల్ 30వ తారీఖుతో లాస్ట్ డేట్ అనమాట. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక ఈ నోటిఫికేషన్ని అలాగే ఎక్కడ మనం ఏ వెబ్సైట్కి అప్లై చేసుకోవాలో ఆ ఆన్లైన్ లింక్ నేను నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. లీగల్ అసిస్టెంట్ అనే పోస్ట్కి మాత్రం ఇంటర్వ్యూ బేస్డ్ ద్వారా మనకి సెలక్షన్ అనేది ఉంటుంది. ఇంకొకటి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరిగే సెంటర్స్ అనేవి సిటీస్ ఉంటాయి కదా, ఏ స్టేట్ మనకి మీకు దగ్గరలో ఉన్న మీ దగ్గరగా ఉన్న స్టేట్ ఏదో, సెంటర్ ఏదో, సిటీ ఏదో కూడా మీరు సెలెక్ట్ చేసుకుని ఎగ్జామ్ సెంటర్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే మనకి పర్టికులర్ పోస్ట్కి ఏ సిలబస్ ఉంటుంది అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి ఎలాంటి టెస్ట్స్కి మనకి ఎలాంటి దేన్ని మనం ప్రిపేర్ అవ్వాలనేది కూడా ఇక్కడ వాళ్ళు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ జాబ్స్కి మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనమాట. వేరే అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. www.navodaya.government.in మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో ప్రతి పర్సన్కి మనకి ఈమెయిల్ ఐడి అనేది ఉండాలన్నమాట. ఎందుకంటే ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు లేదంటే మనకి ఏదైనా కాల్ లెటర్స్ అనేవి మన ఈమెయిల్ ఐడికి వస్తుంటాయి అన్నమాట. అలాగే అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి మనకి ఫిమేల్ స్టాఫ్ నర్స్కి, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు 1000 రూపీస్, ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసరికి 500 రూపీస్, టోటల్ 1500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి కేటగిరీకి 500 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది లేదు. రిమైనింగ్ పోస్టులకు వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు 500 రూపీస్, ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 500 రూపీస్ అనమాట. టోటల్ 1000 రూపీస్ అనమాట. వెబ్సైట్ వచ్చేసి www.navodaya.government.in అనమాట. ఈ వెబ్సైట్కి వెళ్ళిన వెంటనే ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ చూసినప్పుడైతే స్టెప్ 1 వచ్చి అప్లై ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, స్టెప్ 3 పే ఎగ్జామినేషన్ ఫీజు అనమాట. 3 స్టెప్స్ వైజ్ ఉంటుంది. సో ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే ఈ పోస్టులకి అప్లై అనేది చేసుకోవాలి.
సో ఇదండి ఇవాళ వీడియో. సో ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ల కోసం హెల్త్ కండిషన్స్, అలాగే చైల్డ్ కేర్, బేబీ కేర్, పోస్ట్ పార్టమ్ కేర్ లాంటివి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం తెలుసుకోవాలంటే నా యూట్యూబ్ ఛానల్ సాన్విశ్రీ మీడియాకి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.